అక్క ఏంటక్క అట్లా బాటిల్ తాగేస్తున్నావు? అరే మిక్కీ, ఎంత వేడిగా ఉందనుకుంటున్నావు? చూడు, ఎన్ని వాటర్ తాగినా నాకు సరిపోవట్లేదు తెలుసా ఈరోజు. బా అవునక్క, బయట చాలా వేడిగా ఉంది. అయ్యో బాబోయ్, అన్ని వాటర్ తాగినావా? మరి ఆల్రెడీ ఒక బాటిల్ తాగేసాను తెలుసా, ఇది సెకండ్ బాటిల్, అయినా కూడా నాకు సరిపోవట్లేదు. అక్క అసలు VBS టైం అయిపోతుంది అక్క. అవును నాకు తెలుసు, కానీ ఏంటో చాలా వేడిగా ఉంది. వెళ్ళాలంటావా VBS కి? నువ్వే కదా ఎప్పుడు త్వరగా అంటావు, ఇప్పుడు త్వరగా వస్తే లేట్ చేస్తావు. సారీ VBS కి వెళ్దాం, కానీ ఎందుకైనా మంచిది ఇంకో బాటిల్ కూడా తీసుకురావా? నేను అమ్మో ఇంత దాహం నేను తట్టుకోలేను, నాకు ఇంకా వాటర్ కావాలి, సరిపోవట్లేదు. సరే అక్క, ఇంకో బాటిల్ కూడా తీసుకొని నువ్వు తీసుకురా. సో మీ అందరినీ ఇలాగ కలవటం చాలా సంతోషంగా ఉంది. సో దేవుడు మరొక సంవత్సరం మనకి చక్కని VBSని ఇచ్చారు. సో ఈ VBSలో ఫోకస్ ఆన్ అనేటువంటి ఈ టాపిక్ మీద అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈ రోజు మనం 9వ దినంలో ప్రవేశిస్తున్నాము. 9వ టాపిక్ని నేర్చుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం వాట్ యూ కెన్ సీ అండ్ వాట్ యూ కెన్ హియర్, వాట్ యూ కెన్ థింక్ అండ్ వాట్ యూ కెన్ టాక్, what you can do, what you can believe, what you can love, what you can eat, and today what you can drink. Okay, so ఈ టాపిక్స్ లోకి వెళ్ళటకు ముందు మనం చిన్న ప్రార్థనతో ఈ దినపు పరిచర్యని ఆరంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనం చెల్లిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని VBS కొరకు మీకు వందనములు, నీ బిడ్డల యొక్క ప్రయాస కొరకు మీకు వందనములు, గ్యాదర్ చేసిన పిల్లలందరి కొరకు వందనాలు. నీవు మనుషులను తాకుతున్నావు ఈ లాక్డౌన్, ఈ కరోనా వైరస్ దినాల్లో. దేవా, మీరు మాకు వాక్యాన్ని ఇస్తున్నారు, అందుకే మీకు వందనం చెల్లిస్తున్నాము. దేవా, ఈ దినం మీరు మాతో మాట్లాడము, ఈ దినపు యాక్టివిటీస్ అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండము, సహాయం చేయము, అపవాది క్రియలను లయపరచము, నీ బిడ్డల్ని పోషించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. रेलगाड़ी 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 चुप 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 रेलगाड़ी यीशु मेरा ड्राइवर वो ही मेरा मास्टर
यीशु मेरा ड्राइवर, वो ही मेरा मास्टर। इस गाड़ी में बैठे तो डरना किस बात की, इस गाड़ी में बैठे तो डरना किस बात की। मम्मी टाटा, डैडी टाटा, भैया टाटा, दीदी टाटा। मम्मी टाटा, डैडी टाटा, भैया टाटा, दीदी टाटा। रेलगाड़ी रेलगाड़ी चुप 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 रेलगाड़ी, रेलगाड़ी रेलगाड़ी चुप 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 रेलगाड़ी। कू 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 कू।
ఇందాక అన్ని సాంగ్స్ పాడారు, అంత యాక్షన్ చేశాను, ఇంకా నాకు దాహం తీరట్లేదు. అబ్బా అస్సలు ఎన్ని వాటర్ తాగుతున్నానో తెలుసా. ఇప్పుడు మెసేజ్ టైం అయిపోయింది. అక్క అన్ని వాటర్ తాగవసరం లేదు అక్క. అవునా? అదేంటి ఇప్పుడు ఇంకా మెసేజ్లో నేను కూర్చొని వినాలి కదా మెసేజ్ అంతా. అక్క ఈ రోజు మన వివిఎస్ లో వాట్ వి కెన్ డ్రింక్ దాని గురించి చెప్తారట అక్క. అవునా? అంటే వాటర్ అక్కర్లేదా? అసలు లేదు. అవునా? అదేదో విందాం పదా, అది ఏం చిట్కానో కనుక్కుందాం. వాటరే అక్కర్లేదు అంటే దాహం అయ్యేది కదా మనకి. సరే పద. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగానికి వెళ్దాం. ఆ వాక్య భాగానికి వెళ్ళడానికి ముందు వాట్ యు కెన్ డ్రింక్ అనే టాపిక్ నేర్చుకోవడానికి ముందు యేసయ్య మనతో మాట్లాడాలని, మనందరినీ యేసయ్య తాకాలని, ఆయన మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో వినగలిగినటువంటి చెవులు, గ్రహించగల హృదయం మనకి ఇవ్వాలని మనమందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు యేసు ప్రభువా. గత గడిచిన 9 దినములు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 9వ దినమున వాట్ యు కెన్ డ్రింక్ అనే టాపిక్ని మేము ధ్యానించిన ఇంటిగా నీవు మాతో మాట్లాడము. నీవు అనేక సందర్భాల్లో చెప్పిన వాక్యాన్ని మరొకసారి మాకు గుర్తు చేసి పరిశుద్ధాత్మ మా చిన్న హృదయాల్లో నీ వాక్యాన్ని నాటి అది ఫలించేదిగా మార్చమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనకి ఇవ్వబడినటువంటి వాక్యము వాట్ యు కెన్ డ్రింక్. సో వాట్ యు కెన్ డ్రింక్, నీవు ఏమి త్రాగవచ్చు. సహజంగా 5 దారులు ఉన్నాయి. వి హ్యావ్ 5 డోర్స్, ఓకే, దాట్ వీ కెన్ టేక్ ఇన్ టు అవర్ బాడీ. ఓకే, సో మన దేహంలోనికి మనం ఏం తీసుకున్నా కూడా దట్ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, లేకపోతే దట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. ఓకే, సో వాట్ యూ కెన్ డ్రింక్ ఆర్ సమ్ టైమ్స్ వి ఈట్. ఓకే, సో మన మౌత్ ఉంది, మౌత్ ద్వారా తాగుతాము, డ్రింక్ చేస్తాము, లేకపోతే భోజనం చేస్తాము, లేక మనకి ఇష్టమైనవన్నీ తింటూ ఉంటాము. సో అది ఏమవుతుందంటే మన బాడీలోకి వెళ్ళి అది మన బాడీలో ఒక భాగస్వామ్యంగా మారుతుంది, లేకపోతే ఇట్ విల్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. సో దట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. నువ్వు మంచి భోజనం తిన్నప్పుడు లేక మంచి డ్రింక్స్ తీసుకున్నప్పుడు అది నీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, అది నీ దేహంలో ఒక భాగంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక బాటిల్ ఉంది, ఓకే, స్ట్రా ఉంది, సో ఇక్కడ వాటర్ ఉంది. సో వెన్ ఐ టేక్ వాటర్ ఇన్ టు మై బాడీ ఇట్ విల్ స్టే దేర్ ఆర్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ మై బాడీ. ఓకే, ఇప్పుడు దీంట్లో వాటర్ సపరేట్ గా ఉంది చూడండి. ఓకే, సో ఎర్లియర్ వాటర్ ఇక్కడ వరకు ఉండింది, ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ నేను తాగాను. సో వాటర్ ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. సో ఈ వాటర్ అంతా ఏమైంది, ఈ వాటర్ అంతా నా బాడీలో ఒక పార్ట్ గా మారిపోయింది. సో కనుక ఈ వాటర్ ఏం చేస్తుంది, నా బ్లడ్ కి వాటర్ కంటెంట్ అవసరం, ఆక్సిజన్ అవసరం. సో నా బ్లడ్ చక్కగా బాడీలో ప్రవహించడానికి ఈ వాటర్ అవసరం. సో ఆ రకంగా ఈ వాటర్ వెళ్ళి నాకు హెల్త్ ని ఇస్తుంది. ఇఫ్ ఐ డ్రింక్ పాయిజన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వాటర్, వాట్ హ్యాపెన్స్? సో ఈ వాటర్ బదులుగా నేను ఒక పాయిజన్ తీసుకొచ్చి దీంట్లో పోసి స్ట్రాతో తాగినట్లయితే మీకు తెలుసు కాసేపట్లో కలుదిరి కింద పడవచ్చు, లేక నూరుగు నా నోట్లోంచి రావచ్చు. ఇక పాయిజన్ నా బాడీలోకి, నా ఆర్గాన్స్ లోకి, నా బ్లడ్ లోకి వెళ్ళి నా హార్ట్ ని అటాక్ చేయొచ్చు, నా బ్రెయిన్ ని అటాక్ చేయొచ్చు. సో నా ఆలోచన విధానం మారిపోవచ్చు, ఆలోచించడం ఆపివేయచ్చు. సో ఇలాగ ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి జరిగి నేను కింద పడి ఏదైనా బ్యాడ్ థింగ్ నాకు జరగవచ్చు కదా. సో కనుక వాట్ యు డ్రింక్ అది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో అదే రీతిగా మన దేహానికి తెలుసు మనం ఏం తాగితే ఏమవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది ద్రాక్ష రసము, వైన్. ఓకే, ఈ దినాల్లో చాలా మంది టీనేజ్ బాయ్స్, టీనేజ్ గర్ల్స్ కూడా తాగుతున్నారు. ఓకే, యూనివర్సిటీస్ లో కానీ కాలేజెస్ లో కానీ అక్కడికి వెళ్తే తాగకపోతే పిచ్చివాడు అని చూస్తారు. ఓకే, సో త్రాగటం ఒక హ్యాబిట్ అయిపోయింది. సో ఆ రకంగా స్కూల్లో కూడా ఒక బర్త్డే ఫంక్షన్ వచ్చినప్పుడు పార్టీ చేసి కేక్ కటింగ్ పార్టీ అంటారు, కానీ అక్కడికి వెళ్ళినాక కేక్ తో పాటు కూడా ఒక డ్రింక్ కూడా తెచ్చుకుంటారు, వాళ్ళు తాగుతారు, ఒకరి మీద ఒకటి చల్లుకుంటారు, చాలా చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏమంటుంది, అది మనల్ని ఒక మత్తులోకి తీసుకెళ్తుంది అని ఉంది. సో ఒక సందర్భంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ త్రాగిన తర్వాత వాళ్ళు పడుతూ ఉంటారు. మీరు కూడా చాలాసార్లు బస్ స్టాండ్ లో చూసి ఉండవచ్చు.
రోడ్డు మీద చూస్తూ ఉంటారు. సో ఆ త్రాగటం వలన వాళ్ళ యొక్క ఆలోచన విధానం తగ్గిపోతుంది, వారి యొక్క ఆర్గాన్స్ కూడా పాడైపోతాయి. ఈ రకంగా వారి జీవితంలో చాలా నష్టపోతారు. అందుకే దేవుని వాక్యం చిన్నప్పటి నుంచే మనకు హెచ్చరిస్తుంది, మన మద్యం వైపు కానీ లేక హాని చేసే ఏ పదార్థమైన ఆల్కహాల్ కానీ లేక వైన్ కానీ ఇలాంటి వాటి వైపు మనం తిరగకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే యేసు ప్రభు వారు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నారు. మీకు ముఖ్యంగా ఈ పాఠం మీరు హృదయంలో ధ్యానించాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మీకు బాగా పరిచయముగా ఉన్నటువంటి టాపిక్ ఇది. మనకు తెలుసు, సమరయ స్త్రీ అనేటువంటి ఒక ఆవిడ సమరయ ప్రాంతంలో సుకారను అంటే ఒక గ్రామంలో ఆమె మధ్యాహ్న కాలంలో బావిలో నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వస్తుంది అన్న విషయం మనకు చాలాసార్లు విన్నాం. ఓకే, సో మధ్యాహ్న కాలంలో ఆమె అక్కడికి వస్తుంది. అది ఒక బావి. ఆ బావిలో యాకోబు తవ్వించిన బావి తన కుమారుడు యోసేపుకి ఇచ్చడం ఉంది. అప్పటి నుంచి కూడా బావిలో నీళ్లు ఉన్నాయి. చూడండి, కొన్ని వందల సంవత్సరాలు గడిచింది, అప్పటికి కూడా బావిలో నీళ్లున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, మన హృదయం కూడా ఒక లోతైన బావి లాంటిది. మన హృదయం ఒక లోతైన బావి లాంటిది. సో కనుక సామెత గ్రంథంలో ఒక చోట ఉంది, బుద్ధిమంతుడు దాంట్లోంచి సద్విషయాలు బయటికి తీసుకొని వస్తాడు. కనుక ప్రతి వ్యక్తిని, కొంతమంది అనుకుంటారు దేవుడు వారికంటే నన్ను తక్కువగా సృష్టించాడు, వాళ్ళకున్న టాలెంట్స్ నాకు లేవు అని రకరకాలుగా అనుకుంటారు. కానీ అందరినీ కూడా దేవుడు ఒకే రకంగా చేశాడు అని లేఖనం చెప్తుంది. అది సత్యం. సో నిన్ను ఒక అసంపూర్ణమైన వ్యక్తిగా దేవుడు సృష్టించలేదు. దేవుడు తన పోలికలో, తన రూపంలో, తన స్వభావంలో చేశాడు. అయితే నీ హృదయంలో ఒక బావి ఉంది. ఆ బావిలోంచి ఏం బయటికి తీసుకొస్తావు అనేది నీ పైన ఆధారపడి ఉంది. సరే, ఇక్కడ దేవుని వాక్యంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతం నుంచి సుకారను లేక సమరయ ప్రాంతం గుండా వెళ్తూ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి నీళ్లు తాగుదామని ప్రభు కూర్చున్నారు. కానీ ప్రభువుకు తెలుసు ఒక ఆమె దప్పికొని ఉంది. మనకు తెలుసు దాహమైనప్పుడు వాటర్ తాగుతాం, బట్ మన అంతరంగంలో ఒక ప్రభు మొదట చెప్పాం కదా, మనం దేవుని పోలికలో చేయబడ్డాం. ఓకే, దేవుని ఆత్మ మనలో కలిగి ఉండి మనం చేయబడ్డాం. కనుక జీవించే ఆత్మ మనలో ఉంది కనుక దట్ ఫీల్స్ థర్స్టీ. మీకు ఎంతమంది తెలుసో లేదో, మీరు కొంత చిన్నపిల్లలు కూడా దాహం అవుతుంటే ఏడ్ చేస్తారు, వాటర్ వాటర్ అంటారు. మరి మీలో ఒక ఆత్మ ఉంది, మీ బాడీ ఎదుగుతున్నట్లుగా యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. సో దానికి దాహం వేస్తుంది అని మీరు ఎంతమంది గుర్తిస్తున్నారు? సో ఇక్కడ ఈమె వచ్చి వాటర్ చేదుకుంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆమెతో ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. అమ్మ, తాగడానికి నాకు నీళ్ళు ఇస్తావా అని అన్నారు. అయితే ఆమెకు తెలుసు జ్యూస్ సమరయులతో అంత క్లోజ్ గా ఉండరు, మాట్లాడరు, లేకపోతే అసహించుకుంటారు, వీరు తక్కువ జాతి వారు అని చూస్తారు. అలాంటి తారతమ్యాలు ఏమీ లేకుండా ఈ మనిషి ఇంత చక్కగా నాతో మాట్లాడుతున్నాడు, అమ్మా అని సంబోధిస్తున్నాడు, ఇంత రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోయి, అయ్యా మరి నువ్వు యోధుడు కదా, నీకు మరి ఎలా నా పాత్రలో ఎలా తాగుతావు, నువ్వు నా బిందులో నుంచి ఇస్తే ఎలా తాగుతావు, నీకు చేదుకోవడానికి ఏం లేదే అని ఆమె ప్రభును చెప్పడం చూస్తున్నాం. ప్రభు ఒక మాట అన్నారు, 4వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయనకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. తర్వాత ఆమె జీవితాన్ని గమనించి చూస్తే మనం చెప్పాం కదా, వీ హ్యావ్ 5 doors టు అవర్ బాడీ అని. మౌత్ ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఓకే, సో ఈ రకంగా మన ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ని మనం డ్రింక్ చేస్తాం. పోర్నోగ్రఫీ ఉంది, మన కళ్ళ ద్వారా చూసి ఏదైతే నువ్వు ఇఫ్ యూ టేక్ ఎనీథింగ్ ఇన్ టు యువర్ బాడీ దట్ ఎఫెక్ట్స్ యూ ఎదర్ ఇన్ పాజిటివ్ సైడ్ ఆర్ ద నెగిటివ్ సైడ్. ఓకే, కేవలం డ్రింకింగ్ అంటే వాటర్ లిక్విడ్స్ అనే కాదు. యూ కెన్ డ్రింక్ like through eyes or through ears or through mouth or through thinking. ఓకే, ఈ రకంగా నువ్వు ఏది కూడా నువ్వు తీసుకున్నా కూడా అది నీ దేహంలో ఉన్నట్లయితే, ఇప్పుడు నేను వాటర్ తాగారు మీ ముందు, అది నా థర్స్ట్ తీర్చింది, ఇప్పుడు నాకు హెల్దీగా ఉంది, లేకపోతే నాకు కావాల్సిన ఆక్సిజన్ ఉంది, నేను బలంగా ఉండగలుగుతాను కొంతవరకు, మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ వాటర్ తాగుతాను. సో ఆ రకంగా ఇక్కడ మనం ఏది బాడీలోకి తీసుకున్నా కూడా మన ఆలోచనల్ని, మన తలంపుల్ని, మన జీవిత విధానాన్ని అది ఖచ్చితంగా మార్చగలుగుతుంది. కనుక నువ్వు ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది మాట్లాడుతున్నావు, లేక ఏది నీ హృదయంలో డిపాజిట్ చేసుకుంటున్నావు, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అన్నాడు ఈమెతో, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు.
నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పటినో దప్పి కొనడు. అంటే ఈమె ఇప్పటివరకు ఏం చేసింది? షీ వాజ్ డ్రింకింగ్ ఫ్రమ్ ద వరల్డ్. మేబీ యాకోబు బావి నుంచి నీళ్లు తాగుతుంది, కానీ తన అంతరంగంలో తన మనస్సు ఉంది, తన ఆత్మ ఉంది. ఈ ఆత్మను ఏ రకంగా పోషించుకుంటుంది ఆవిడ? ఫ్రెండ్స్ చెప్పిన మాటలు, అమ్మ నాన్న చెప్పిన మాటలు, బంధువులు చెప్పిన మాటలు, సొసైటీ చెప్పిన మాటలు, వీటన్నిటి వింటూ ఉంది. తన చుట్టుపక్కల ఎలాంటి చెడు జరుగుతుంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంది. అవన్నీ కూడా తన ప్రభావితం చేస్తాయి అన్న సత్యాన్ని ఈ సమరయ స్త్రీ గుర్తించలేదు. ఎందుకంటే ఈ స్టోరీ చదివితే మీకు తెలుస్తుంది, ఆమెకు 5 times మ్యారేజ్ అయిందంట. సి ఇమాజిన్. సో ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. ఒక ఆయన మ్యారేజ్ చేసుకుంది, ఆయన ఇబ్బంది పెట్టి ఉంటాడు, కొట్టి ఉంటాడు. ఇది సహజం కదా, మన ప్రాంతంలో ఫాదర్స్ మదర్స్ కొడుతుంటారు, కొంతమంది తాగేసి వచ్చేసి భార్యను కొడుతుంటారు, పిల్లల్ని కొడుతుంటారు. సో ఆ టార్చర్ భరించలేకుండా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పి అతను డివోర్స్ ఇచ్చేసి కొంతకాలం వెళ్ళిపోయి మళ్ళీ అనుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఈ రకంగా ఈ లోకంలో ఆ సంతోషాన్ని గాని సమాధానాన్ని గాని వెలుగుతుంది. కానీ ప్రభు అన్నాడు, ఈ నీళ్లు త్రాగ ప్రతివాడు దప్పికొంటాడు. అమ్మా, నీకు అవసరమైంది వేరొకటి ఉంది. నీ అంతరంగంలో ఆత్మ ఉంది, ఆత్మను తాకేది అవసరం. కనుక ప్రభువారు చెప్తా ఉన్నారు, నేను నీతో మాట్లాడుతున్న వారు ఎవరు అన్న సంగతి నువ్వు గుర్తిస్తే గనుక దేవుని వరాన్ని అడుగుతావు. చూడండి, ఇక్కడ తర్వాత ప్రభువారు అంటారు, నీవు దేవుని వరమును నాకు దాహంకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని అని. మరొక చోట్లో యేసు ప్రభు వారు ఇలాగ చెప్పారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరైనా దప్పికొని ఉంటే నా యొద్దకు రావాలి. ముందే మీకు చెప్పాను నేను, ఒక నరుని యొక్క హృదయం, ఒక మనిషి హృదయం ఒక లోతైన బావి లాంటిది. ఆ ప్రతి బావిలో కూడా ఒక ఊట ఉంటుంది, నది వాటర్ ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా మన హృదయంలో దేవుడు కొన్ని డిపాజిట్ చేసిన వాటితో మనం జన్మించాం. ఈ లోకానికి మనం ప్రభు తీసుకుని వచ్చినప్పుడే మనం ఎన్నో విషయాలతో ప్రభువు మనం సిద్ధపరిచి లోకానికి పంపించారు. అయితే మనకు తెలుసు, మీలో ఇల్లు ఉండి సంప్ ఉన్నటువంటి వారు, వాటర్ సంప్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు, వాటర్ని ఓవర్ హెడ్ ట్యాంక్ కదా, ట్యాంక్ పంపించుకున్నప్పుడు మీరు ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు మీరు చూసుంటారు, మీరు మోటార్ ఆన్ చేస్తారు కానీ వాటర్ పైకి రాదు. కారణం ఏంటి? సంప్ అయితే వాటర్లో ఉంది. ఓకే, మీకు ఎంతమందికి ప్రైమింగ్ అంటే తెలుసు? ప్రైమింగ్ అనే వర్డ్ మీ పేరెంట్స్ అడిగితే చెప్తారు, మీకు తెలియకపోతే. హై స్కూల్ బాయ్స్ గర్ల్స్ తెలిసి ఉండవచ్చు. సో ఆ పంప్ ఏంటంటే, ఆ పంపులో ఛాంబర్ లో ఎయిర్ ఉంటే వాటర్ ఉంటే వాటర్ని పంప్ చేస్తుంది, ఎయిర్ ఉంటే ఎయిర్ని పంప్ చేస్తుంది. సో అక్కడ మనము ఏం చేయాలంటే, ప్రైమింగ్ అనే ఆపరేషన్ ఏంటంటే, దాని ఒక స్క్రూ ఉంటుంది, ఓపెన్ చేసి ఒక గ్లాస్ వాటర్, ఓకే, ఇలాంటి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోస్తే ఆ ఛాంబర్ అంతా కూడా వాటర్ తో ఫిల్ అయిపోతుంది. చాలా చిన్న ఛాంబరే. ఒకసారి ఒక ప్రెషర్ బిల్డ్ అవ్వగానే పంప్ ఆన్ చేయగానే వాటర్ పోసిన తర్వాత మీరు పంప్ ఆన్ చేస్తే ఈ వాటర్ తో పాటు ఆ వెల్లులో ఉన్నటువంటి వాటర్ లేక సంప్ లో ఉన్న వాటర్ అంతటి కూడా మన ఓవర్ హెడ్ ట్యాంక్ కి సప్లై చేస్తుంది. సో ఇక్కడ మన హృదయంలో దేవుడు ఎన్నో విషయాలు ఉంచాడు. జీవజల నదుల ప్రభు అన్నాడు, దప్పిక తీర్చుకున్న వాళ్ళను, ఎందుకంటే అక్కడ నుంచి ప్రభు అన్నాడు, నా విశ్వాసం వచ్చి మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. సో మన హృదయంలో ప్రభు అన్నాడు జీవజల నదులు ఉన్నాయి. మరి జీవజల నదులు ఎలా బయటికి తీసుకొని రావాలి? మన హృదయంలోనికి ఇంకొక నీరు చేరాలి కదా. మన హృదయం ఒక పంపు అనుకుంటే, ఇలా మన లోతైన విషయాలు మన హృదయంలో ఉన్న జీవజల నదుల్ని బయటికి తీసుకొని వస్తే ఆ జీవజల నదులు మనకు మేలు చేస్తాయి, మన చుట్టుపక్కల వారందరికీ కూడా మేలు చేస్తాయి. అంటే మనలో సద్విషయాలు బయటికి వచ్చినప్పుడు మనకి, మన టీచర్స్ కి, మన ఫ్రెండ్స్ కి, మన పేరెంట్స్ కి, సో అందరికి కూడా మనం మేలు చేసే వాళ్ళం అవుతాం. ఒకవేళ మన ఉన్న వెల్ని బ్యాడ్ వాటర్ తో ఫిల్ చేసుకుంటే, అది ఇంప్యూర్ అయిపోతే, సో అదేమవుతుంది, ఒక బ్యాడ్ స్మెల్ ఇస్తుంది. ఆ వాటర్ తో స్నానం చేస్తే ఇచ్చింగ్ వస్తుంది, లేక వాటర్ తాగితే వాంతుకు అవుతాయి, లేక మోషన్స్ అవుతాయి. సో ఆ రకంగా ఆ వాటర్ ఎవరు యూజ్ చేసినా కూడా వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, లేక బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి కదా. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, సిలైన్లు ఎక్కించాలి, టాబ్లెట్స్ వాడాలి, ఇలాగ చాలా ట్రీట్మెంట్ అవసరమై ఉంటుంది. సో కనుక ఇక్కడ మన హృదయంలోనికి యేసయ్య వాక్యము వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కనుక ప్రభువు అన్నారు, నేను ఇచ్చే నీళ్లు త్రాగితే నీకెప్పుడు దప్పిక అవ్వదు.
యేసయ్య సమరయ స్త్రీతో మాట్లాడి కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె చాలా తన హృదయంలో ఉన్నటువంటి ఆ చెడు అంతా పోయి సద్విషయాలు బయటకు తీసుకొని వస్తుంది. తన స్వభావం మారిపోయింది, తన ఆలోచనలు మారిపోయాయి. ఇంకా తన చెడులో జీవించాలి, చెడుగా ప్రవర్తించాలి, చెడుగా ఆలోచించాలి అనేటువంటి విషయాలు తన నుంచి వెళ్ళిపోయాయి. కనుక తన హృదయంలో కూడా ఇలాగ ప్రైమింగ్ జరిగినట్టుగా జరిగింది. యేసయ్య తనతో మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మాటలకి ఆమె చక్కగా జాగ్రత్తగా వింటూ తనలో ఉన్నటువంటి కొన్ని తప్పుల్ని ఒప్పుకుంటూ తనలో ఉన్నటువంటి వాక్యం విషయంలో కొన్ని అనుమానాల్ని అవన్నీ కూడా యేసయ్యతో ఒప్పుకున్నప్పుడు యేసయ్య వాటిని క్లారిఫై చేశారు. యెరూషలేములో మీరు ఆరాధించే ఆమె అంటుంది, యెరూషలేములో ఆరాధిస్తాం కదా అని అంటుంది. లేదమ్మా, ఆ రోజులు వేరుగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మనం ఎక్కడున్నామో అక్కడే దేవుని ఆరాధించే గొప్ప దినాలు రాబోతున్నాయి అని యేసు ప్రభువు వారు సమరయ స్త్రీకి చెప్పారు. కనుక యేసయ్య ఇంకొక మాట అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనంలో, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. దీన్ని యేసయ్య యాక్చువల్ రక్తం తాగాలి, తన బాడీ తినమని కాదు. ఓకే, సో మనకు తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయము ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించును. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నా బాడీ తినండి, నా రక్తాన్ని త్రాగండి. ఓల్డ్ టెస్ట్మెంట్ లో బ్లడ్ తాగడం అనేది దేవునికి విరోధంగా చేసే పాపం కిందికి వస్తుంది. ఓకే, సో అది ఖచ్చితంగా ధర్మశాస్త్రం ఖండించింది. అయితే మాంసం, నరుని మాంసం కూడా తినకూడదు. అయితే యేసయ్య చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే, యేసయ్య దేవుని వాక్యమై ఉన్నాడు కనుక నువ్వు ఏం చేయాలి? నేను యేసయ్య వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకుంటే, యేసయ్య వాక్యాన్ని చదువుతూ యేసయ్య మాటలను ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఈ మంచి నీరు నీ హృదయంలోకి వచ్చి ఆ పంపులోకి వెళ్ళి ఆ వెలులో ఉన్న వాటర్ ఎలాగైతే బయటికి తీసుకుని వస్తుందో, ఆ రకంగా యేసయ్య వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు నీ హృదయంలో అనేకమైన సద్విషయాలను యేసయ్య పెట్టాడు. నేను ఒక చెడ్డవాడిగా సృష్టించలేదు యేసయ్య. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం ఏం చూసాము? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో ఆయన మనల్ని సృష్టించాడు. అంటే నీలో నాలో ఆయన పోలిక ఉంది, నీలో నాలో ఆయన స్వభావం ఉంది. అది లోతైన బావి. అందులో నుంచి విషయాలు బయటికి తీసుకురావాలంటే, దేవుని స్వభావం అందులోంచి బయటికి రావాలి అంటే యేసయ్య వాక్యాన్ని మనం గ్లాస్ నీళ్ళు పంపులో పోసి ఎలాగైతే మనం పంపు పనిచేసేట్టుగా చేస్తామో, యేసయ్య మాటల్ని జాగ్రత్తగా విని యేసయ్య మాటల్ని మనం చదివి మన హృదయంలో నింపుకున్నప్పుడు అది పంపులో ఎలాగ పనిచేసినట్టుగా మన హృదయంలో పనిచేసి మన హృదయంలో ఉన్నటువంటి యేసయ్య స్వభావాన్ని, మనకు తెలుసు కదా ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశానిగ్రహము, దయాలుత్వము. సో ఈ ఆత్మఫలాలు అన్ని కూడా యేసయ్య మన హృదయంలో ఉంచాడు. ఓకే, సో ఇవన్నీ బయటికి రావాలంటే యేసయ్య వాక్యం నీ హృదయంలో చేరాలి, నీ హృదయంలో పని చేయాలి. యేసయ్య వాక్యాన్ని నువ్వు త్రాగాలి. యేసయ్య సమరస్యతో చెప్పాడు, నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగు. ఏమా, నేనిచ్చే నీళ్ళు నువ్వు త్రాగినట్లయితే నువ్వెప్పుడు దప్పి కొనవు. ఎందుకని? నీ హృదయం నుంచే ఊట వస్తాయి కదా. సామెతల గ్రంథంలో కూడా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఏది పడితే అది తాగుకో. పోర్నోగ్రఫీని త్రాగుతున్నారు కదా చాలా మంది. ఫోన్స్ వచ్చాయి, అనవసరమైన చెత్త అంతా చూసినప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఏది చూస్తున్నా అది మిమ్మల్ని ప్రభావితం ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మీరు మంచి విషయాలు దేవుని నుంచి నేర్చుకున్నట్లయితే దేవుని స్వరాన్ని వినడం నేర్చుకోండి, దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోండి. ఇంకా ప్రభు అన్నారు, పరిశుద్ధాత్మను గురించి కూడా చెప్పారు. ఆయన అడుగు వానికి తన పరిశుద్ధాత్మను ధారాళంగా ఇస్తాడు. సో కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను కూడా మనం కలిగి ఉండాలి. సమరస్త్రీకి ప్రభు అదే చెప్పారు, నేను ఒక వరాన్ని ఇస్తాను, ఆ వరము నీలో మంచిని తీసుకొని వస్తుంది, నీలో నివసిస్తుంది. ఆ వరం నువ్వు పొందినట్లయితే, ఆ కృప నువ్వు పొందినట్లయితే, పరిశుద్ధాత్మ నువ్వు పొందినట్లయితే నీ హృదయం నుంచి ఏమొస్తాయంట? జీవజల నదులు బయటికి వస్తాయి. యేసయ్య నేను జీవజల నదులుగా సృష్టించాడు. ఏమా, సో కనుక నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, ఎందుకు పనికిరాని దానను అనే థాట్ మీలో ఉండకూడదు. మీ హృదయంలో యేసయ్య జీవజల నదులు దాచి ఉంచాడు. అవి బయటికి తీసుకురావాలంటే మీరు యేసయ్య స్వరాన్ని వినే మనుషులుగా ఉండాలి, యేసయ్య వాక్యాన్ని చదివి ధ్యానించేవారుగా ఉండాలి, యేసయ్యతో స్నేహం చేసేవారుగా మీరు ఉండాలి. ఇంకా యేసయ్య గురించి మనం ఎప్పుడు మన కరెక్ట్ టైం ఏంటి? యేసయ్య వాక్యాన్ని మనం త్రాగటానికి ఎవరు మమ్మీ మిల్క్ డ్రింక్ చేస్తారు? ఇన్ఫాంట్స్ కదా. ఒక 1 year బేబీ వరకు కూడా, లేకపోతే 2 years అనుకుందాం, 2 years బేబీ వరకు కూడా మదర్ ఫీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అమ్మ పాలు తాగుతూ ఉంటారు. ఒక 12 year బేబీ తాగుతారా?
లేదు కదా, మంచి ఫుడ్ తీసుకుంటారు, చికెన్ పీస్ తింటారు, మటన్ ముక్క తింటారు కదా, నూడిల్స్ తింటారు, రకరకాల వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా, వాళ్ళ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా రకరకాలన్నీ కూడా వాళ్ళు తింటూ ఉంటారు. అయితే యేసయ్య మనకు ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎప్పటి వరకు ఈ దేవుని వాక్యాన్ని త్రాగాలి, మన హృదయంలో కలిగి ఉండాల్సిన రైట్ ఏజ్ ఈస్ 12 సంవత్సరాల వయసు, అంటే 7th క్లాస్ వరకు అయ్యే వరకు మీరందరూ యేసయ్య వాక్యాన్ని మీ హృదయంలో కలిగి ఉండాలి. దాని తర్వాత ఏమవుతుందంటే మీ హృదయంలో ఏది డిపాజిట్ చేసుకున్నారో అది బయటికి రావడం ఆరంభం అవుతుంది. టీనేజ్లోకి వచ్చినాక చాలా మంది చెడ్డవాడికి అట్రాక్ట్ అవుతున్నారు అని అంటారు కదా, చాలా మంది ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా మా అబ్బాయి తప్పిపోతున్నారు అంటారు, చాలా మంది అడిక్షన్ లోకి వెళ్ళిపోతుంటారు. టీనేజ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ రకమైనవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే 12 years వరకు మనం లేజీగా ఉండటాన్ని బట్టి. ఓకే, 7th క్లాస్ వచ్చే లోపు నువ్వు మారుమనసు పొంది ఉండాలి, యేసయ్య స్వరాన్ని వినిన అనుభవం నీకు ఉండాలి, పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివసిస్తూ నేను నడిపిస్తున్న అనుభవం నీకు ఉండాలి. అంతలోపు నువ్వు అది చేయలేదా, నీవు ప్రమాదంలో ఉన్నావు. ఓకే, నీ లైఫ్ ని సైతానుడు ప్రభావితం చేస్తాడు, నీ యొక్క ఆలోచనల్ని సైతానుడు ప్రభావితం చేస్తాడు. వాడు మిస్యూజ్ చేసి నీలో యేసయ్య పెట్టిన జీవజల నదులన్నింటినీ కూడా పొల్యూషన్ లోకి మార్చలేక వాటిని పాడు చేసి ఇతరులకు చెడ్డ నీరిచ్చే రకంగా నీ జీవితాన్ని మారుస్తాడు. కనుక నువ్వు గుర్తుంచుకోవాలి, వాట్ యూ కెన్ డ్రింక్. టెల్ మీ నౌ వాట్ యూ కెన్ డ్రింక్. యేసయ్య వాక్యాన్ని నువ్వు తాగాలి, యేసయ్య ఇచ్చే జీవజల నదుల్ని, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగాలని ప్రభువు చెప్పాడు. ఇంకా ప్రభు అన్నాడు, నా రక్తంను నా శరీరంను మీరు తిని తాగాలి, అంటే దేవుని వాక్యాన్ని మనం త్రాగాలి. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించింది. ప్రభు అన్నాడు, నా రక్తం త్రాగి నా శరీరాన్ని తింటే నేను వాడు ఏకమై ఉంటాం, వన్ అయి ఉంటాం. ఇప్పుడు నేను వాటర్ తాగి మీకు చూపించాను కదా, ఇప్పుడు వాటర్ ఎక్కడ ఉంది, నా బాడీలో ఉంది కదా. ఇప్పుడు హాఫ్ బాటిల్ వాటర్ నా బాడీలో ఉంది. ఇప్పుడు ఏంటి, నేను వాటర్ ఏకమైపోయాం. మీరు కూడా యేసయ్య వాక్యాన్ని చదివినప్పుడు, యేసయ్య వాక్యాన్ని ధ్యానించినప్పుడు యేసయ్య మీరు ఏకమై ఉంటారు. కనుక మీ జీవితం అనేక మందికి ఆశీర్వకరంగా ఉంటుంది. కనుక మనం 12 years వచ్చే లోపు, ఓకే, లూకా సువార్త 3వ అధ్యాయం మనం చూస్తాం కదా, 12 years వచ్చే లోపు దేవుని వాక్యానికి వచ్చిన అవగాహన మనకు ఉండాలి. యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు తెలిసి ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీ హృదయం మీద ఎలాంటి పిక్చర్ వేస్తున్నాడు, నువ్వేం అవ్వబోతున్నావు. ఒక 9th క్లాస్ స్టూడెంట్ మారు మనసు కోసం ప్రార్థిస్తున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు ఒక చెట్టు దగ్గర. సో నేను ఇంకో యవనస్తు కూర్చొని ప్రేయర్ చేస్తున్నాం. అబ్బాయి వచ్చి ఇలాగన్నాడు, అన్న ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక పెద్ద ఆయన యేసయ్య వెనకాల నుంచి ఎలా చూస్తే ఎలా ఉంటాడో అలాగా, ఓకే, పెద్ద హెయిర్ ఉంది, వైట్ డ్రెస్ ఉంది, ఫుల్ లాంగ్ డ్రెస్ ఉంది, నా చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు అని అన్నాడు. మళ్ళీ ఒక ఆయన ఇంకొక రోజు అన్నాడు, దాని ముందు రోజు అన్నాడు, నా చుట్టూ ఒక వల ఉంది, ఒక చెయ్యి వచ్చి కత్తెర తీసుకొని వలంతా కట్ చేస్తుంది. ఓకే, యేసయ్య మనతో మాట్లాడతాడు, యేసయ్య అతని బంధకాలు పెంచాడు. ఓకే, యేసయ్య భవిష్యత్తులో నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను అని వాగ్దానం చేశాడు. నీ సహోదరుల కంటే నేను గొప్పగా చేస్తానని ప్రభు అతనికి మాట ఇచ్చాడు. ఆ రకంగా నేటికి చేశాడు. ఓకే, ఒక 10 years బ్యాక్ స్టోరీ ఇది. ఈనాటికి అతను ఒక PhD చదువుతూ ఒక పెద్ద యూనివర్సిటీలో ఒక పెద్ద పేరుగాంచిన దాంట్లో ఆయన చక్కగా ఉన్నాడు. ఓకే, వేరే కంపెనీస్ వచ్చి అతనికి ఫండింగ్ ఇచ్చాయి, నువ్వు రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం, దీంట్లో రీసెర్చ్ చేసి మాకు పేపర్స్ పబ్లిష్ చేయి, ఆ రిజల్ట్స్ మాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళే ఫండింగ్ ఇస్తున్నారు, చాలా లక్షల డబ్బు ఇచ్చారు. ఓకే, సో కనుక యేసయ్య ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, యేసయ్య ఒక వ్యక్తికి 8th లోపే 7th క్లాస్ లోపే మాట్లాడిన జీవితం చాలా వేరుగా ఉంటుంది. కనుక దేవుని వాక్యంలోంచి ప్రభు చెప్పినట్లుగా మనం చేయాల్సింది, మనకు ఉండాల్సిన దప్పికలు 2 ఉండాలి. దేవుని వాక్యంలో దప్పిక, యూ మస్ట్ ఆల్వేస్ బి థర్స్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జాషువా డానియల్ అంకుల్ చెప్తూ ఉండేవారు, నేను యేసు పోలికలోకి మారాలనే దప్పిక నాకుంది. ఓకే, ఆ దప్పిక మనకు ఉండాలి. ఇంకోటి, డూయింగ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం చేయటం ఒకటి, తర్వాత దేవుని వాక్యం చదవటం ఒకటి. ఈ 2 విషయాలు మనం తీసుకునే డైలీ డ్రింకింగ్ లో ఒక భాగమై ఉండాలి. యూ హ్యావ్ టు డ్రింక్ ఫ్రమ్ జీసస్, డ్రింక్ హిస్ వర్డ్. ఓకే, అది నీ జీవితాన్ని గొప్పగా చేస్తుంది. అది 7th క్లాస్ లోపే. ఆల్రెడీ మీరు 8th 9th క్లాస్ పిల్లలు అయి ఉంటే కనుక రిపెంట్ ఫర్ యువర్ సెన్స్, ఇప్పటికే ఆలస్యం చేశారు కనుక మీరు ఖచ్చితంగా యేసయ్యతో మీ హృదయాన్ని సరిచేసుకోనండి. యేసయ్యని మీ హృదయంలోకి రమ్మని చెప్పండి, ఆయన పరిశుద్ధాత్మ మీ హృదయంలోకి పంపమని చెప్పండి. పరిశుద్ధాత్మను వచ్చి మీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఓకే, మీ జీవితాన్ని పూర్తిగా మార్చి అనేకులకు జీవజల నదులు, నాట్ ఎ సింగిల్ రివర్, యూ షుడ్ ఆస్క్ ఫర్ ఇట్. నా జీవితంలో ఫుల్ఫిల్ చేయి ప్రభు అని నువ్వు అడగాలి. నదులు రివర్స్ అంట. ఓకే, మనకు తెలుసు కదా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ తెలంగాణను వాటరింగ్ చేయడానికి ఎలా తీసుకొస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం.
సో ఆ రకంగా ఈ వాటర్ ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడంతా పచ్చగా ఉంటుంది, కొరత ఉండదు కదా. కావాల్సిన చెట్లు ఉంటాయి, కావాల్సిన ఫిషెస్ ఉంటాయి, యానిమల్స్ కూడా చాలా బాగుంటాయి కదా. పంట చక్కగా పడుతుంది, ఆహార కొరత ఉండదు కదా, ఆడుకోవడానికి చక్కని పొలాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి కనుక యేసయ్య చెప్తున్నాడు, నీ హృదయంలోంచి జీవజల నదులు వస్తాయి కనుక యూ హ్యావ్ టు డ్రింక్ ఫ్రమ్ జీసస్. యేసయ్య వాక్యాన్ని చదువు, ఆయన వాక్యాన్ని ధ్యానించు. యేసయ్య నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచండి అని అడుగు, ఖచ్చితంగా యేసయ్య చేస్తాడు. సమర స్త్రీతో మాట్లాడి ఆమె అడిగింది, యేసయ్య జీవజలాన్ని ఇచ్చాడు, తన జీవితం మారిపోయింది. సో కనుక ఈ విషయంతో మనం ముగించుకుందాం. వాట్ వీ హ్యావ్ టు డ్రింక్, వాట్ యూ షాల్ డ్రింక్ చెప్పండి. యేసయ్య వాక్యాన్ని మనం త్రాగాలి. ఓకే, ఈ లోకంలో విషయాలు ఏది తాగినా సమర స్త్రీ సఫర్ అయినట్టుగానే సఫర్ అవుతారు. ఓకే, యేసయ్య వచ్చి కొన్ని మాటలు చెప్పాడు, తన మాటల్ని ఆయనకు ఆమెకి ఇచ్చాడు, ఆమె జీవితం మారిపోయి అశ్వకరంగా ఉంది. మన జీవితం కూడా ఆ రకంగా అనేకులకు ఆశ్చర్యంగా ఉంటుంది. పోయింది ఎందుకేంటి, అక్కడ వాక్యంలో ఎంత బాగా చెప్పారు కదా, దేవుడిని నమ్ముకుంటే మనము జీససే మనకి లివింగ్ వాటర్ అని. అందుకనే నేను జీసస్ ని అడిగాను, ప్రభువా నాకు ఈ దాహం అంతా తీర్చేయండి అని. నాకు దాహం ఆగిపోయింది, ఇట్లేదు ఇప్పుడు. అందుకని నేను నీకు ఒక మెమరీ వర్స్ నేర్పిస్తాను ఇప్పుడు. ఏంటంటే జాన్ 7:38. He who believes in me, మళ్ళీ చెప్పక్క. he who believes in me, as the scripture says, out of his heart will flow rivers of living water. John 7:38. He who believes in me, మళ్ళీ చెప్పక్క. he who believes in me, as the scripture says, out of his heart will flow rivers of living water. అంటే మన హృదయంలో నుంచి జీవ జలాలు ప్రవహిస్తాయంట. నువ్వు ఎంత పెద్ద రివర్ లాగా అయిపోతావు కదా, ఎంత మందికి లైఫ్ ఇస్తావు కదా. అందుకని మీకు ఫోకస్ ఆన్ వాట్ యు డ్రింక్. ఓకేనా? ఓకే అక్క. సరే, ఇప్పుడు మనకి మెసేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? ముందు ఒక సాంగ్ పాడదాము. సాంగ్ తర్వాత లిల్లీ అక్క వచ్చి మనకి క్రాఫ్ట్ నేర్పిస్తారు కదా. ఈ రోజు ఏం నేర్పిస్తుందో ఏంటో చూద్దాము. దాని తర్వాత మళ్ళీ కలుస్తా నేను. ఓకే అక్క. ఓకే. జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. తానాననానన 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 తానాననానన. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. దేహమే దేవుని ఆలయం, చెడ్డవాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. తానాననానన తానా
హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ క్రాఫ్ట్ క్లాస్. అందరూ రోజు దేని మీద ఫోకస్ చేయాలో బాగా నేర్చుకుంటున్నారా? వెరీ గుడ్. ఇవాళ మనము మన థీమ్తో ఒక టెక్స్చర్డ్ ఆర్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఈ ఆర్ట్ని చేయడానికి మనకు కావాల్సినవి ఒక హార్డ్ కార్డ్బోర్డ్, టిష్యూస్ ఆర్ న్యూస్ పేపర్స్, ఫెవికాల్, కొంచెం వాటర్, బ్రష్, థ్రెడ్, పంచర్, సిజర్స్, ఒక వేస్ట్ క్లాత్ అండ్ సమ్ పెయింట్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. నౌ ఇన్ అ గ్లాస్ ఐఎమ్ టేకింగ్ సమ్ ఫెవికాల్. సో ఫెవికాల్ వేసుకున్నాను. ఫెవికాల్ వేసుకుని నౌ ఐ వాంట్ టు మిక్స్ అ లిటిల్ వాటర్ ఇన్ దిస్ మిక్స్చర్ టు మేక్ ద ఫెవికాల్ లూజ్. ఎక్కువ కాదు, ఓన్లీ లిటిల్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే అప్పుడు మనము స్ట్రోక్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఫెవికాల్ చాలా థిక్గా ఉంటుంది కదా, సో కొద్దిగా వాటర్ కలిపితే మన పెయింట్ బ్రష్తో మనకి స్ట్రోక్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సో నా కన్సిస్టెన్సీ చూస్తున్నారా మీరు? యా, సో ఇట్లా ఇప్పుడు ఈజీగా ఐఎమ్ ఏబుల్ టు పెయింట్ ఇట్. మీరు ఎక్కువ వాటర్ వేసేసారనుకో అప్పుడు ఫెవికాల్ అతకదు. సో ఫాస్ట్గా ఇక్కడ టిష్యూ పేపర్స్ని మీరు నాలాగా కొంచెం కావాలంటే ఇలా క్రష్ చేసుకొని అతికించుకోండి. ఓకే, సో ఏదైనా బయటికి వచ్చినా మీరు ఇలా దాన్ని నాలాగా దాని మీద స్ట్రోక్ వేసి పెట్టేయచ్చు. మనం టిష్యూస్ ఎందుకు క్రష్ చేస్తున్నామంటే మనకి ఆ టెక్స్చర్ రావాలని క్రష్ చేస్తున్నాం. ఓకే, సో మీరు మొత్తం కార్డ్బోర్డ్ నేను ఫెవికాల్ వేసి తర్వాత అతికిద్దాం అనుకుంటే అంతలో ఫెవికాల్ డ్రై అయిపోతుంది. కాబట్టి మీరు కొద్దిగా ఫెవికాల్ వేసుకుంటూనే అతికిస్తే ఇట్ ఈస్ బెటర్. సో నేను ఇక్కడ ఫెవికాల్ నా కార్నర్స్ అంతా కూడా అతికిచ్చేస్తున్నాను. ఓకే, సో నేను ఇంకొక టిష్యూ తీసుకున్నాను. అగైన్ ఐఎమ్ ఫిల్లింగ్ ఇట్ అప్. సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేసుకున్నా కాబట్టి నా బ్రష్ స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది కార్డ్బోర్డ్ మీద. మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే కూడా కష్టము, ఎందుకంటే టిష్యూ చినిగిపోతుంది వాటర్ కంటెంట్ ఎక్కువైపోతే. ఓకే, సో మీరు ఆ కన్సిస్టెన్సీని మంచిగా మెయింటైన్ చేయండి. కింద మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకోండి నాలాగా. సో నేను అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను నా టిష్యూని. ఎక్కడైనా మీకు ఇలా ఓపెన్ పాయింట్స్ ఉన్నాయనుకో, డోంట్ వరీ, వీ కెన్ పుట్ ఎ టిష్యూ ఆన్ ఇట్ అగైన్ అండ్ లేయర్ ఇట్ ఆఫ్. ఓకే, చిన్న పీసెస్ని మీరు మళ్ళీ అలా పెట్టుకొని లేయర్ చేసుకోండి. మీకు ఎన్ని లేయర్స్ ఉన్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ లేయర్ ఉంటే మీకు అంత టెక్స్చర్ వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది బాగాలేదు, ఇది పైన వస్తుందని కూడా ఏం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇలా స్ట్రోక్ చేసుకొని మళ్ళీ దాన్ని మీరు నీట్ చేసుకోవచ్చు.
because this is a textured art, we don't need it to be very neat. It is supposed to be rough like this. Okay, సో ఎక్కడైనా మన పేపర్ బయటకు వస్తుందో నేను దాన్ని ఇలా స్ట్రోక్ చేసుకొని దాన్ని అంతా కొద్దిగా నీట్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని అంతా డ్రై చేయడానికి, ఈ కార్నర్స్ అన్నీ బయటకు వచ్చాయి కదా, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మీ కార్నర్స్ ఇది మనము మెల్లగా కట్ చేసుకోవచ్చు విత్ సిజర్స్. ఇప్పుడు నేను దీన్ని డ్రై చేస్తాను ఫర్ 10 minutes. సో నా కార్డ్బోర్డ్ డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇక్కడ బ్రౌన్ కనిపిస్తుంది కదా, దాని గురించి అస్సలు వరీ అవ్వద్దు, మనం పెయింట్ వేసినప్పుడు అది కవర్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ కార్నర్స్ని మీరు ఇలా బ్యాక్ సైడ్కి పెట్టి దాన్ని అక్కడ అతికిచ్చేయచ్చు, అదర్వైజ్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ఐ వాంట్ టు పెయింట్, సో ఐఎమ్ జస్ట్ పెయింటింగ్ ర్యాండమ్లీ సమ్ కలర్స్. మీరు కూడా ఏదైనా ప్యాటర్న్ చేసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చేసుకోవచ్చు, ఆర్ జస్ట్ లైక్ మీ జస్ట్ ఫిల్ ఇన్ కలర్స్. సో నేను ఇక్కడ జస్ట్ సమ్ కలర్స్ తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ అ బ్లూ కలర్ అండ్ ఐఎమ్ ఫిల్లింగ్ ఇట్ ర్యాండమ్లీ ఆన్ ఆల్ ప్లేసెస్. అక్కడక్కడ బ్రౌన్ కనిపిస్తుందని అస్సలు టెన్షన్ పడద్దు, ఎందుకంటే మన కలర్ ఒకసారి డ్రై అయిపోయిన తర్వాత మీకు అది ఏమీ కనిపించదు. ఓకే కిడ్స్? ఓకే, డోంట్ ఫర్గెట్ టు క్లీన్ యువర్ బ్రష్ ఎవ్రీ టైమ్ యూ యూజ్ అ డిఫరెంట్ కలర్, లేదంటే కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి అదొక వేరే కలర్ అయిపోతుంది. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ అ yellow కలర్. సో ఎక్కడైతే నేను బ్లూ వేయలేదో అక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు ఫిల్ ఇన్ ద yellow. ఓకే, మీరు కావాలంటే యూ కెన్ యూజ్ అ రెయిన్బో ప్యాటర్న్ ఆర్ you can do some waves, you can draw some pictures also. Okay, now I'm going ahead with a orange color. నేనైతే ప్రస్తుతానికి ఐఎమ్ యూజింగ్ ర్యాండమ్ కలర్స్ అండ్ జస్ట్ ఫిల్లింగ్ కలర్స్ ర్యాండమ్లీ ఆన్ మై కార్డ్బోర్డ్. ఓకే, చూస్తున్నారు కదా, నేను ఆరెంజ్ని ఒక బార్డర్ లాగా గీసుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్ మై కార్నర్స్ ఐఎమ్ పుట్టింగ్ ఆరెంజ్. ఓకే, పేపర్ బయటకు వస్తుందని ఏం బాధపడద్దు, ఎందుకంటే మీ పెయింట్ బ్రష్తో మీరు దాన్ని అంచివేయచ్చు. ఓకే, నీట్గా వస్తుంది అది. డోంట్ ట్రై టు బీ నీట్, ఇది ఎంత క్రంపుల్డ్ ఉంటే అంత బ్యూటిఫుల్గా వస్తుంది అన్నమాట. ఓకే, స్ట్రోక్స్ వేసేటప్పుడు బీ కేర్ఫుల్. నేను వేస్తున్నాను కదా లెఫ్ట్ అండ్ రైట్, అలా వేయండి. మీరు ఒకటే సైడ్ వేస్తే అది రాదు మీకు సరిగ్గా. సో స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా స్ట్రోక్స్ వేయండి. నేను మళ్ళీ బ్లూ తీసుకున్నాను, ఎక్కడైతే మీకు హైలైట్ కావాలో అక్కడ మళ్ళీ మీరు మీ కలర్స్ హైలైట్ చేసుకోవచ్చు. సో అగైన్ ఐ టుక్ మై బ్లూ కలర్ అండ్ ఐమ్ ట్రయింగ్ టు హైలైట్ ఇట్. సో నాకు బ్లూ మిడిల్లో కావాలి, సో నేను అంతా ఆరెంజ్ చేసుకొని ఇప్పుడు నేను సైడ్స్ కట్ చేస్తున్నాను. చూసారా, నా సైడ్స్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా బయటికి వస్తుందో టిష్యూ, మీరు అది ఇలా నీట్గా కట్ చేసుకోండి. అన్ని సైడ్స్ ఇలానే కట్ చేసేసుకోండి. సో నేను కట్ చేసేసుకున్నాను, చూసారా, నా సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నా పెయింట్ కూడా ఎండిపోయింది. ఇప్పుడు మార్కర్తోని నేను ఒక బార్డర్ గీసుకుంటున్నాను విత్ మార్కర్ అండ్ స్కేల్. మీరు కూడా ఇలా బార్డర్ గీసుకోవచ్చు, లేదంటే టేప్ పెట్టుకోవచ్చు. మీ బార్డర్ మరీ బ్రాడ్గా ఉండకుండా చిన్నగా ఉంటే బాగుంటుంది. బ్రాడ్గా ఉన్న అది మీ ఇష్టం, కానీ బ్రాడ్గా ఉంటే మధ్యలో డిజైన్ తగ్గిపోతుంది కదా మీరు వేసింది. సో నేనైతే చిన్న బార్డర్ పెట్టుకుంటున్నాను. ఇలా స్కేల్ వాడుకొని మీరు కూడా ఒక బార్డర్ వేసుకోండి. అప్పుడు నిజంగా అదొక ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఒక అండన్ ఫ్రేమ్లా కాకుండా కంప్లీట్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. సో నేను ఫస్ట్ నా బార్డర్కి లైన్స్ గీసేసుకుంటున్నాను ఒక మార్కర్తో. మీరు ఈ బార్డర్స్ని కావాలంటే పెయింట్ కూడా చేయొచ్చు, బట్ ఐ వాంట్ టు యూజ్ అ మార్కర్ బికాజ్ ఇట్స్ మచ్ ఈజియర్. సో నా బార్డర్ని నేను ఇలా గీసుకున్నాను మార్కర్ అండ్ స్కేల్తోని. సో నేను ఇక్కడ నా మార్కర్తోని నా బార్డర్స్లో ఫిల్ చేసుకుంటున్నాను. మీరు మార్కర్ కానీ పెయింట్ కానీ వాడేటప్పుడు ఒకటే ప్లేస్లో బాగా రాయకండి, ఎందుకంటే కింద టిష్యూ ఉంది కదా, టిష్యూ చినిగిపోతుంది. సో లైట్గా ఇలా నాలాగా స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ ఫినిష్ చేయండి. డోంట్ వరీ అబౌట్ డూయింగ్ ఇట్ థిక్లీ. సో ఇలా నా బార్డర్ రెడీ అయిపోయింది కదా. ఇలా నేను వేరే ప్యాటర్న్స్ కూడా చేశాను. దిస్ ఈజ్ 1 లేయర్డ్ ప్యాటర్న్.
లేయర్స్ ఐ మీన్ టిష్యూస్. సో 2 layers and 3 layers ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు డిజైన్స్. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ అ పేపర్ అండ్ ఐ డ్రూ ఎఫ్ అనమాట. ఫోకస్ ఆన్ మన థీమ్ కదా, సో ఎఫ్ రాసుకొని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలానే సేమ్ వేలో ఐ రోట్ ది అదర్ లెటర్స్ అండ్ ఐ కట్ దెమ్. ఓకే, మీరు ఇక్కడ చార్ట్ పేపర్ కానీ, థిక్ పేపర్ కానీ, సాఫ్ట్ పేపర్ కానీ మీకు ఎలా నచ్చితే అలా మీరు స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే పెయింట్ చేయొచ్చు, లేదంటే గీయచ్చు కూడా. ఓకే, సో హియర్ ఐ వాంట్ టు స్టిక్ ఇట్. సో నేను ఇలా నా వేరే లెటర్స్ని కూడా తీసుకొని అండ్ ఐమ్ స్ప్రెడింగ్ ఇట్. సో ఫస్ట్ నా డిజైన్ని నేను అరేంజ్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ హౌ ఐ వాంట్ ఇట్ టు లుక్. సో నేను ఇప్పుడు ఫెవికాల్ పెట్టి కరెక్ట్ ప్లేస్లో అవిటిని స్టిక్ చేసేస్తున్నాను. సో మీరు కూడా ఇలా ఒక్కొక్క లెటర్ని స్టిక్ చేసుకోండి. మీకు 3D ఎఫెక్ట్ కావాలంటే కింద 2-sided టేప్ కూడా వాడచ్చు. అప్పుడు లెటర్స్ కొంచెం పైకి 3D ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట. ఓకే, సో ఫోకస్ ఆన్ కదా మన థీమ్. సో ఐ టుక్ అవర్ థీమ్ అండ్ ఐమ్ స్టిక్కింగ్ ద ఫోకస్ ఆన్. సో ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఓకే, నౌ మీరు 2 holes చేసుకోండి పంచర్తో టు హ్యాంగ్ ఇట్. నేను ఇక్కడ 2 holes ఆల్రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఐ పుట్ ఇన్ ద రిబ్బన్ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు రిబ్బన్ని నాలాగా మెజర్ చేసుకొని పంచ్ చేసుకున్న హోల్స్లో ఇలా ట్విస్ట్ చేసి బ్యాక్ సైడ్ నాట్ వేయండి. అప్పుడు ఇట్ విల్ లుక్ నీట్ ఆన్ ద ఫ్రంట్. ఓకే, ఇలా రిబ్బన్ని కట్టుకోండి. చూసారా పిల్లలు, ఈ టెక్స్చర్డ్ ఆర్ట్ చాలా బాగా వచ్చింది కదా. మన థీమ్ ఫోకస్ ఆన్ అనే ఫ్రేమ్ మన VBSకి గుర్తుగా ఇది మన ఇంటి వాల్స్ మీద ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్ కిడ్స్. మీ అందరు కూడా ట్రై చేసి మా వాట్సాప్ నంబర్కి మీ క్రాఫ్ట్స్ని తప్పకుండా పంపించండి. ఓకేనా? విల్ మీట్ అగైన్ టుమారో. బాయ్. ఏ మిక్కీ, మంచి క్రాఫ్ట్ నేర్పించింది కదా లిల్లీ అక్క. సూపర్ అక్క. మరి నువ్వు ఆ క్రాఫ్ట్ తొందరగా చేసేసి కింద నంబర్కి పంపించేసేయి. ఎందుకంటే రేపు లాస్ట్ డే, మనము లేట్ అయ్యామనుకో మనకు ప్రైజ్ రాదు కదా. అందుకని నువ్వు పంపించేసేయి తొందరగా, సరేనా? ఇప్పుడు నీ ఫేవరెట్ రాబోతుంది. ఏంటో చెప్పు. సాంగ్స్ అక్క. కాదు, నీ ఫేవరెట్ స్కిట్. కరెక్ట్. సో ఇప్పుడు స్కిట్ వస్తుంది. స్కిట్ కు ముందు సాంగ్ చూద్దాము, సరేనా? తర్వాత క్విజ్. క్విజ్ అన్ని ఆన్సర్స్ చెప్పేయాలి మంచిగా. కొంతమంది పిల్లలు అయితే రోజు ఫాస్ట్ గా పంపించేస్తున్నారు ఆన్సర్స్ అన్ని. మీరేమో లేట్ గా వస్తున్నాయంట. నువ్వు ఊరికే చెప్తున్నావు అన్ని మాటలు, అంతేగాని ఏం పంపించట్లేదు. అందుకనే పంపించు. అట్లీస్ట్ రేపైనా నీకు ఏదైనా ప్రైజ్ వస్తుందేమో చూద్దాం, సరేనా? ఓకే, పద చూద్దాం. సరే. Yeah.
హలో, మై నేమ్ ఇస్ వాటర్ బాటిల్. అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ నుండి చనిపోయే ముసలివాని వరకు కూడా నా అవసరత వారికి ఎంతో ఉంటుంది. ఎందుకంటే మానవ శరీరంలో 90% వాటర్ ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క ప్రతి జీవక్రియకు నేను అవసరం. అంతేకాదండోయ్, శరీరానికి కావలసిన మినరల్ని కూడా నేను అందిస్తాను. నన్ను ఎక్కువగా వాడేవారు ఆరోగ్యంగా ఉంటారు. నన్ను ఎంత తాగితే అంత మేలు. అందుకే అందరూ ఎక్కడికి వెళ్ళినా వారితో కూడా నన్ను కూడా తీసుకొని వెళ్తారు. హలో, మై నేమ్ ఇస్ ఫీడింగ్ బాటిల్. చిన్న పిల్లలకు నేనంటే చాలా ఇష్టం. వారి శరీర ఎదుగుదలకు కావలసిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇంకా కాల్షియం ను నేను వారికి అందిస్తాను. ఇంకా చాలా మినరల్స్ ని కూడా నేను ఇస్తాను. కాబట్టి చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో నేను ఉంటాను. హలో, మై నేమ్ ఇస్ జ్యూస్ బాటిల్. నేను మనుషులందరికీ కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాను. ముఖ్యంగా విటమిన్స్ అండ్ మినరల్స్ నాలో సమృద్ధిగా ఉంటాయి. నన్ను ఎక్కువగా తీసుకునేవారు చాలా స్లిమ్ గాను అందంగాను ఉంటారు. నేను కాలాన్ని బట్టి వివిధ రుచులలో లభిస్తాను. నేను శరీర ఆరోగ్యానికి కావలసిన పోషకాలను అందిస్తాను. హలో, మై నేమ్ ఈస్ మెడిసిన్ బాటిల్. నన్ను మనుషులు చాలా రేరుగా వాడతారు. నేను రుచికి చేదుగా ఉంటానే గాని నన్ను తీసుకోగానే వారి రోగాన్ని తీసివేస్తాను. నన్ను చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలండు, లేదంటే ప్రమాదం కూడా. నన్ను ప్రిస్క్రైబ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన అర్హత గల వారు కూడా ఉంటారు. అదేనండి డాక్టర్స్. వారి సలహాతోనే నన్ను తీసుకోవాలి. మనిషి అన్నాక ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా నన్ను రుచి చూడాలి. అదండి నా ప్రత్యేకత. హలో, మై నేమ్ ఈస్ వైన్ బాటిల్. నేను రుచికి చాలా చేదుగా ఉంటాను. నన్ను అందరూ ముందు వద్దు వద్దు అని అంటారు. ఒక్కసారి నన్ను రుచి చూశాక నన్ను వదిలి ఉండలేరు. నా కోసం తమ ఆస్తినంతా ఖర్చు చేస్తారు. నన్ను ప్రేమించేవారు ఇంకా ఎవరినీ ప్రేమించలేరు. ఎవరినైనా నేను ముందు నా రుచి ఒక్కసారి చూపించి తరువాత అలవాటు పడేలా చేసి నన్ను ప్రేమించేలా చేసుకుని చివరికి నాకు బానిసగా చేసుకుని నేను లేకపోతే చచ్చిపోయేలా చేస్తాను. నేను వారికి స్వల్పకాల సంతోషం చూపించి వారి శరీరంలోని ఒక్కొక్క అవయవాన్ని, ముఖ్యంగా లివర్ని పాడు చేసి అనారోగ్యం పాలు చేస్తాను. అంతేకాదండోయ్, నన్ను తాగిన వాడు విచక్షణ కోల్పోయి బంధాలు అనుబంధాలు మరిచి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి గొడవలు తగాదాలు రేపి కుటుంబాలలో కలహాలు రేపి నానా రచ్చ చేస్తాను. నన్ను ప్రేమించేవారు ఆత్మగౌరవం, అనురాగం, ఆప్యాయత అన్నీ మరిచి నా కోసం గంటల తరబడి క్యూల్లో నిలిచి రాత్రంతా రోడ్లపై దొరలాడి ఇల్లు వాకిలి పెళ్ళాం పిల్లలు అన్నీ మర్చిపోయి ఒక కొత్త లోకంలో విహరించేలా చేస్తాను. అయ్య బాబోయ్, ఇన్ని ఘోర కార్యములు చేయడం తప్పు కాదా? నేను చేసేదంతా తప్పని నాకు తెలుసు. అందుకేగా 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే అని వైన్ షాప్స్ లో బోర్డ్స్ పెట్టించా, రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు పెట్టించా. అంతేకాదండి, నాపైనే డేంజర్ సింబల్స్ వేసుకుని మరీ ప్రచారం చేస్తున్నా. అయినా వీరంతా నాపై ఎగబడుతున్నారు. పేదవాళ్ళ నుండి కోటేశ్వర్ల వరకు అందరికీ నాపై ఎంతో మక్కువ. నా కోసం అధికారులు, ప్రభుత్వాలు తెగ ఎగబడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి నేను అంత ఆదాయం తెచ్చేది నేనే. ఈ మానవులంతా ఎంత వివేకులు. ఆరోగ్యం ఇచ్చే మిమ్మల్ని అందరినీ కాదని అనారోగ్యం, నష్టం, అశాంతి కలుగజేసే నాపై ఎగబడి నరకానికి పోతున్నారు. వీరిని చూస్తే జాలి వేస్తుంది. కాబట్టి పిల్లలారా, దాని జోలికి పోకుండా కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అటువంటి పాలను అపేక్షించుడి.
అంతేకాదండోయ్, వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరచుకున్నటకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. Hello children, praise the Lord. We welcome you all for today's quiz. నిన్నటి క్విజ్ కి మీలో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. వారిలో కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించిన వారు సిహెచ్ సందేశ్, సిహెచ్ సందీప్, బ్లెస్సీ గ్రేస్, అలేఖ్య, శామ్యుయల్ జోసెఫ్. వీరిలో మొదటగా పంపి ఈ క్విజ్ యొక్క విన్నర్ గా నిలిచిన వారు శామ్యుయల్ జోసెఫ్. కంగ్రాచులేషన్స్ శామ్యుయల్, కంగ్రాచులేషన్స్. చిల్డ్రన్, ఈ రోజు క్విజ్ కు వెళ్ళక ముందు నిన్నటి క్విజ్ యొక్క ఆన్సర్స్ చూద్దామా? వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ ఫుడ్? ఆన్సర్: whether you eat or drink, do it all for the glory of God. 1 Corinthians 10:31. Who sold the birthright for a meal? Answer: Esau. How much of Bible foodie are you? Answer: depends on your Bible reading. Fill in the blanks. Answer: man shall not live by bread alone, but by every word that comes from the mouth of God. Matthew 4:4. What all we should not eat? Answer: you shall not eat the blood of any creature, the food sacrificed to an idol. ఈ రోజు క్విజ్ కి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Where did Jesus meet the woman of Samaria? యేసు సమరయ స్త్రీని ఎక్కడ కలుసుకున్నారు? How many ways one will have thirst? ఒకరికి ఎన్ని విధాలైన దాహం ఉంటుంది? What is the food or drink of Jesus? యేసు యొక్క ఆహారము లేక పానీయము ఏంటి? What should the drink be? మన దాహము ఏమై ఉండాలి? What did Jesus want to give woman of Samaria to drink? యేసు సమరయ స్త్రీకి తాగడానికి ఏమి ఇవ్వాలనుకున్నారు? మీ ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 9948599322. మీరు మీ ఆన్సర్స్ పంపించేటప్పుడు దయచేసి మీ నేమ్, క్లాస్, ప్లేస్, ఫోటోని ఇంక్లూడ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆన్సర్స్ మాకు రేపటి ఉదయం 8 గంటలలోపు పంపింపగలరు. ఆ తర్వాత పంపబడిన ఆన్సర్స్ కన్సిడర్ చేయబడవు. రేపటి క్విజ్ లో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్. బాయ్ బాయ్. అబ్బా, 9 days అయిపోయింది తెలుసా? బీబీఎస్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఈరోజు డే 9. సో మనకి ఇప్పుడు ఇంకా టాలెంట్ అవర్ ఒక్కటి ఉంది. దాని తర్వాత మనకి హెడ్ లైన్స్. నువ్వు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నావా ఈ రోజు గురించి? క్వశ్చన్స్ ఆల్రెడీ అడిగినారు కదా అక్క క్విజ్ లో. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసావా పోనీ? అక్క ఒక్కటి మాత్రం తెలియట్లేదు అక్క. అవునా? పోనీ మళ్ళీ నువ్వు ఈ యూట్యూబ్ లో వస్తుంది కదా, అదంతా మళ్ళీ చూడు. చూసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ పంపిద్దు గాని. ఓకేనా? వెరీ గుడ్. సో ఈ రోజుకి VBS అయిపోతుంది. ఇంకా హెడ్ లైన్స్ చూసేసి రేపు మార్నింగే తొందరగా వచ్చేద్దాం. ఎందుకంటే రేపు లాస్ట్ డే కదా, మనం అందరం మళ్ళీ కలుసుకోవాలి, మన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో కదా. సరే, బాయ్ బాయ్. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. But Jesus answered, the scripture says, man cannot live on bread alone, but need every word that God speaks. Matthew 4:4. But Jesus answered, the scripture says, man cannot live on bread alone, but needs every word that God speaks. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceedeth from the mouth of God. Matthew 4:4. Matthew 4th chapter 4th verse. Man shall not live by bread alone, but every word that proceeds from the mouth of God. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4.
But he answered and said, Man shall not live by bread alone, but by the word that proceedeth out of the mouth of God. Matthew 4:4. Man shall not live by the bread alone, but by every word that proceeds out of the mouth of God. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds out from the mouth of God. Not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man cannot live by bread alone, but every word that proceeds from the mouth of man. Matthew 4:4. Thank you. 4:4. Man shall not live by bread alone, but on every word that comes from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man cannot live in bread alone, but in every word that God speaks. Man shall not live by bread alone, but by every word which proceeds from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Matthew chapter 4:4. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. Matthew 4:4. Man cannot live on bread alone, but on every word that God speaks. Man shall not live by bread alone, but by every word that proceeded out of the mouth of God. Matthew 4:4. Matthew 4:4. Man shall not live bread alone, but by every word that proceeds from the mouth of God. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. Matthew 4:4. Matthew 4:4. Man shall not live by the bread alone, but by every word that proceeds from the mouth of God. Man shall not live by bread alone, but by every word that proceeded out of the mouth of God. Matthew 4:4. మత్తయి సువార్త 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. Matthew chapter 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Matthew 4:4. Man shall not live by bread alone, but by every word it proceeds from mouth of God. Man shall not live by bread alone, but by every word
It proceeds from mouth of God. Thank you. ఈనాటి VBSలోని ముఖ్యాంశాలు: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుని వాక్యము నీ ఆత్మకు నీరు, నీవు అనుదినము దానిని చదువుము. పరిశుద్ధాత్ముడు నీలో నివసించి నీలో ఉన్న జీవజలపు ఊటను బయటికి తెచ్చును. తండ్రి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు మనకు ఆహారము పానమనై ఉండవలను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరెరుగరా? మద్యముతో మత్తులై ఉండకుడు గాని ఆత్మపూర్ణులై ఉండుడి. మరిన్ని VBS అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనం చెల్లిస్తున్నాము. మాకు తెలియపరిచిన గొప్ప విషయాల కొరకు మీకు వందనములు ప్రభువా. ఇప్పటికే మాలో కొంతమంది 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుతూ ఉన్నాము. 7th క్లాస్ లోపే, 12 years లోపే మేము మారు మనసు పొందవలసి ఉండింది. దేవా, మమ్మల్ని క్షమించి మన్నించండి. నీవు బయలుపరిచిన సత్యమును నాయన మేము జీర్ణించుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యం త్రాగటానికి ఈ లోకం నుంచి కాదు ప్రభువా, ఈ చెవులతో విని కళ్ళతో చూసి ఈ విషయాలు కాదు, కానీ ప్రభువా మా నాయన నీ వాక్యాన్ని మేము చదివి నీవిచ్చే ఆ జీవ జలాన్ని మేము కలిగి జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ మాలో ఉన్నప్పుడు మాలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, ఇవన్నీ బ్లెస్సింగ్స్ అని కూడా మాలో ఉంటాయి. అలాంటి మంచి లైఫ్ మాకు దయచేయండి. మాతో పాటు మేము అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా చేయండి. మా హృదయంలో నుంచి జీవజల నదులు బయటకు రావడానికి సహాయం చేయండి. నీ కృపతో నింపి వాక్యం నీ బిడ్డలందరూ మీరు దీవించి మహిమ పొందమని మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మ మా హృదయంలో నీ సంపూర్ణమైన కార్యం జరిగించి మీ నామాన్ని హెచ్చించుకోనమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది. మీకు ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి ఈ పాటలన్నీ కూడా మీ స్నేహితులతో పంచుకోవచ్చు. ఓకే, వాళ్ళకి వినిపించండి, వాళ్ళతో షేర్ చేయండి. వాళ్ళు కూడా విని జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ పాఠాలు నేర్చుకొని వారు సంతోషకరమైన, దీవెనకరమైన జీవితాన్ని వారు జీవించగలుగుతారు. బాయ్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.